ఇమ్యూనిటీ క్యాన్సర్తో ఎలా ఫైట్ చేస్తుందో తెలుసా? మన ఇమ్యూనిటీ సిస్టంలో న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ను ఎదుర్కొనే విషయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ సెల్స్ మన శరీరంలో ఉన్న లింఫోసైట్స్లో ఒక రకమని మనం చెప్పుకోవచ్చు. ఇవి మన ఇమ్యూన్ సిస్టంలో భాగంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ క్యాన్సర్ కణాలను అలాగే వైరల్ ఇన్ఫెక్టెడ్ కణాలను కూడా చాలా క్లియర్గా గుర్తిస్తూ ఉంటాయి. సాధారణంగా శరీరంలోని ఆరోగ్యమైన కణాలు MHC అనే క్లాస్ 1 మాలిక్యూల్ను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. కానీ క్యాన్సర్ కణాలు లేదా వైరల్ ఇన్ఫెక్టెడ్ కణాలు ఈ MHC మాలిక్యూల్స్ను అంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయవు. అందువల్ల న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఈ క్యాన్సర్ కణాలను గుర్తిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇలా గుర్తించిన తరువాత ఈ కిల్లర్ సెల్స్ ఆ కణాలను డైరెక్ట్గా దాడి చేస్తూ ఉంటాయి. ఇవి పర్ఫోరిన్స్, గ్రాండ్జైమ్స్ అనే ప్రోటీన్లను విడుదల చేసి టార్గెట్ కణాలను చంపేస్తూ ఉంటాయి. టెక్నికల్గా చెప్పాలంటే ఇవి ట్యూమర్ ఇమ్యూనో సర్వేలెన్స్లో కీలక భాగం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ట్యూమర్ కణాలను గుర్తించి వాటిని తొలగించడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ విషయంలో పునర్జన్ ఆయుర్వేద అందించే రసాయన ఆయుర్వేదం లాంటి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఔషధాలు కూడా ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ సామర్థ్యాన్ని అలాగే సంఖ్యను కూడా పెంచుతూ ఉంటాయి. అలా శరీరంలోనే న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్ పై వ్యతిరేకంగా యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విధమైన న్యాచురల్ మెథడ్ అనేది క్యాన్సర్ విషయంలో రికరెన్స్ జరగనివ్వకుండా తగ్గించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.